From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. గ్యాస్ కొరతపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎలకే ప్రస్తుతం మనతో పాటు మేము ప్రస్తుతం చూస్తున్నారు. ఏదైతే ఆన్లైన్ కూడా కొంత ఇబ్బందికరంగా పరిస్థితి అవుతుంది. డొమెస్టిక్ సంబంధించి ఎటువంటి సేవలు అందిస్తుంది? మనకి డొమెస్టిక్ సిలిండర్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు. ఆన్లైన్లో ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ప్యానిక్ బుకింగ్ చేస్తున్నారు. యూజువల్గా మనం హెచ్పిసిఎల్ చూసుకుంటే ప్రతిరోజు వాళ్ళకి 6,000 సిలిండర్స్ ఇస్తారు. 6,000 వరకుమే బుకింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తే 35,000 వరకు ఆల్రెడీ బుకింగ్స్ ఉన్నాయి. సో ప్రతి ఏజెన్సీకి కూడా అలానే బీపీసీఎల్ తీసుకోవచ్చు, ఐఓసీఎల్. సో ఎక్కువ బుకింగ్స్ జరగడం వల్ల ఈ సర్వర్ ఇష్యూస్ అన్నది మనకి రావడం జరుగుతుంది. సో దానికోసమే వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు, ఇంకా పేటిఎం, జీపే, ఇంకా మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. ఇలా చాలా అదర్ మెథడ్స్ యూస్ చేసుకుని కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ కాల్తో ఎక్కువ బుక్ చేసుకోవడం వల్ల ఈ సర్వర్ అన్నది కొంచెం డౌన్ అవ్వడం జరిగింది. బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సర్వర్ లోడ్ కూడా పెంచడానికి వర్క్ చేస్తున్నారు. బై టుమారో మార్నింగ్ మోస్ట్లీ రెక్టిఫై అయిపోతుంది అన్నారు. అండ్ రిగార్డింగ్ సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ ఇవ్వట్లేదు, కానీ డొమెస్టిక్ సిలిండర్స్ హౌస్ హోల్డ్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. యూజువల్గా ఎంత ఇస్తామో దానికైనా కొంచెం 1,000-2,000 ఎక్కువనే ఇస్తున్నారు ప్రతి ఒక గ్యాస్ కంపెనీ కూడా. పబ్లిక్ కూడా అది అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్కి హెల్ప్ చేయాలి. ఇప్పుడు క్యాప్ కూడా 25 days అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ సిలిండర్ బుక్ చేయాలని పెట్టాము, గవర్నమెంట్ పెట్టడం జరిగింది. అండ్ ఈకేవైసీ కానీ ఓటీపీస్ ఆల్సో కంపల్సరీ. ఎందుకంటే ఇది బ్లాక్ మార్కెటింగ్ కానీ ఇంకా డైవర్షన్ జరగకుండా చూసుకోవడానికే ఇది అంతా కూడా పెట్టాము. సో ఇది పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసుకొని అర్థం చేసుకొని ఈ క్రైసిస్లో వాళ్ళు సాగరం కూడా మనకి కావాలి. అంటే కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా నిలిపివేసినట్టు, ఎందుకంటే ఇప్పటికే బెజవాడలో కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ హోటల్స్ గ్యాస్ కొరత కారణంగా మూసివేస్తున్నామని బోర్డ్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. కమర్షియల్ సిలిండర్స్ గవర్నమెంట్ డెసిషన్ అండి అది. ఇట్ హస్ బీన్ స్టాప్డ్. ఎందుకంటే ఫస్ట్ హౌస్ హోల్డ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి, హౌస్ హోల్డ్ కన్సంప్షన్కి ఫస్ట్ ఉండాలి కాబట్టి కమర్షియల్ సిలిండర్స్ ఆపేశారు. అంటే హాస్టల్స్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ప్రస్తుతం కట్టెల పొయ్యి మీద వండుకున్నటువంటి, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ వస్తూ ఉంటారు. ప్రస్తుతం గ్యాస్ లేకపోవడం వల్ల కొంత వాళ్ళు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళకి ఏమైనా రిలీఫ్ ఇచ్చే అవకాశం? మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మేము ఆల్రెడీ స్టాక్ తీసుకున్నాము. అక్కడ అయితే మాత్రం మనకి ఏం ప్రాబ్లం లేదు. మీరు చెప్పినట్టు ఎక్కడైనా ప్రైవేట్ హాస్టల్స్లో అలా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, మెన్స్ హాస్టల్ అలా అంటే ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు ఇప్పటి వరకు మా దృష్టిలో తీసుకురాలేదు. మా దృష్టికి వాళ్ళు తీసుకొచ్చి ఏమైనా రిక్వెస్ట్ ఇస్తే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ వీ విల్ ప్రొవైడ్ దెమ్. ప్రస్తుత పరిస్థితుల్లో దళారులు ఎక్కువగా తయారవుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే క్రైసిస్ అనేది వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ ఎక్కువగా నడుస్తుంది. అలాంటి వారికి ఏం చెప్పదలుచుకున్నాం? మేము నిన్ననే ఎంఆర్ఓస్ అండ్ సిఎస్టీటీస్, ఆర్డీఓస్ ఇంక్లూడింగ్ ఆర్డీఓస్, ఏఎస్ఓస్ అందరూ కూడా ఫీల్డ్లో తిరగడం జరిగింది. ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేస్తారు. ప్రతి ఒక్క గ్యాస్ ఏజెన్సీని వెరిఫై చేస్తారు. అండ్ ఇది కాకుండా ఇంకా సిటీలో ఎక్కడెక్కడ ఇలాంటి డైవర్షన్స్ కానీ బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉంది, ఆ ప్లేసెస్ అంతా కూడా వెరిఫై చేసి మేము ఖచ్చితంగా కేసు అయితే బుక్ చేస్తాము. బికాజ్ గవర్నమెంట్ ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి, ఎసెన్షియల్ కమాడిటీస్లో ఇది కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు కాబట్టి వీ విల్ టేక్ సివియర్ యాక్షన్. అంటే గ్యాస్ వినియోగదారులకు సంబంధించి ఒక ఆందోళన అయితే మొదలైంది. ఎందుకంటే గతంలో బుక్ చేసుకుంటే ఒక్క రోజులో మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు 2 రోజులు 3 రోజులు చాలా రోజులు పడుతుందంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వారికి ఎటువంటి చెప్పదలుచు? యూజువల్గా మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే 48 hours డెలివర్ చేయాలి. అదే వాళ్ళకి నార్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నిన్న వరకు మేము వెరిఫై చేస్తే 48 hours అందరూ కూడా డెలివర్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ బేసిస్లోనే వాళ్ళు డెలివర్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర సిలిండర్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సిలిండర్స్ బుక్ చేసుకోవాలి, ఇంకా మాకు ఇప్పుడే ఇచ్చేసేయండి అని చెప్పి కొంచెం పబ్లిక్ ప్యానిక్ అవుతున్న వల్ల ఈ సమస్య వస్తుంది. సో ఎవరెవరు బుక్ చేశారు ఆన్లైన్లో అది అయితే ఖచ్చితంగా వాళ్ళకి 48 hours డెలివరీ చేయడం జరుగుతుంది. డెలివరీ అయితే మాత్రం ఎక్కడా ప్రాబ్లం లేదు, ఆపలేదు, వాళ్ళు చేస్తారు. అయితే గృహ అవసరాల నిమిత్తం కూడా ఏ ఒక్క ఇంటికి కూడా గ్యాస్ ఇవ్వకుండా ఉండేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ఇచ్చేందుకు అన్ని రెడీగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎవరైతే దళారులు ఉన్నారు బ్లాక్ మార్కెట్ కనుక గ్యాస్ను విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా జేసీ అయితే చెప్తున్నారు. సుబ్రహ్మణ్యం, నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.